యమదీపం ఎప్పుడు ఎలా ఎక్కడ పెట్టాలి, యమదీపం పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాము. అక్టోబర్ 18న ధన త్రయోదశిగా జరుపుకుంటారనే విషయం అందరికీ తెలిసింది. ఈ రోజున యమ ధర్మరాజు పేరుతో దీపం వెలిగించడం అనేది అనాదిగా వస్తున్న ఆచారం. ఇలా దీపం పెట్టడం అనేది అత్యంత శుభకరంగా చెబుతారు. యముడు మరణానికి అధిపతి అవ్వడంతో ఆయన గౌరవార్థం వెలిగించే దీపం ఆరోగ్యం, దీర్ఘాయుష్షువు ప్రసాదిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. హిందూ పంచాంగం ప్రకారం 2025లో ధన త్రయోదశి అక్టోబర్ 18న మధ్యాహ్నం 12 గంటల 18 నిమిషాలకు ప్రారంభమవుతుంది. ఈ తిథి అక్టోబర్ 19న మధ్యాహ్నం 1 గంట 51 నిమిషాల వరకు కొనసాగుతుంది. కాబట్టి ఈసారి ధన త్రయోదశి శనివారం జరుపుకోనున్నారు. ఈ తిథిలోనే యమదీపం వెలిగించడం అత్యంత శుభప్రదమని మాత్రం పండితులు చెబుతున్నారు. ధన త్రయోదశి రోజున యమదీపం వెలిగించడం ఖచ్చితమని పండితులు చెబుతుంటారు. అక్టోబర్ 18వ తేదీ శనివారం రోజు ఆశ్వీజ మాసం కృష్ణపక్ష త్రయోదశి తిథిలో సాయంత్రం వేళలో దీపం వెలిగించడం అత్యంత శ్రేయస్కరమని పండితులు వివరిస్తున్నారు. యమదీపాన్ని వెలిగించేటప్పుడు దక్షిణ దిశలో ఉంచడం తప్పనిసరి. దక్షిణం వైపు యమధర్మరాజు దిక్కుగా చెబుతుంటారు. కాబట్టి ఈ దిశలో దీపం వెలిగిస్తే యముడు సంతోషిస్తాడని, ఇంటి సభ్యులకు మంచిదని, ఎలాంటి భయాలు దరిచేరవని వివరిస్తున్నారు. అయితే ఈ యమదీపాన్ని తయారు చేసే సమయంలో కొన్ని ప్రత్యేక నియమాలు పాటించాలి. దీపం 4 వైపులా ఉండేలా చేయాలి. దీపం వెలిగించడానికి నువ్వుల నూనె లేదా ఆవాల నూనె ఉపయోగించాలి. ఒకేసారి 4 ఒత్తులు వేసి వెలిగించడం సాంప్రదాయం. దీపం వెలిగించిన తర్వాత దానిని ఇంటి బయట దక్షిణం వైపు ఉంచాలి. దీపం వెలిగించే సమయంలో కుటుంబ సభ్యులందరూ కలిసే ఆరోగ్యం, దీర్ఘాయుష్షువు, కష్టాల నివారణ కోసం ప్రార్థించాలి. ఈ ప్రార్థన వల్ల ఇంట్లో శాంతి, సంతోషం పెరుగుతుందని విశ్వాసం. ధన త్రయోదశి రోజున యమదీపం వెలిగించడం కేవలం పద్ధతి మాత్రమే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా ప్రాధాన్యం కలిగింది. దీపం వెలిగించడం అనేది చీకటి తొలగించి వెలుగు తెచ్చే సంకేతం. అదే సమయంలో ఇది యముని ఆరాధనగా, ఆయన ఆశీస్సులను పొందే పద్ధతిగా భావించబడుతుంది. కుటుంబం మొత్తానికి ఆరోగ్య రక్షణ, శాంతి, దీర్ఘాయుష్షువు కోసం చేసే ఈ ఆచారం ప్రజలలో విశ్వాసాన్ని పెంచుతుంది.